చెప్పేది పది ఏళ్ళ తర్వాత మాకు జాగా ఇచ్చాడు గోల్డ్ పనిలో. తర్వాత దాని గురించి ఇవ్వాలి కూడా తిరిగి సార్ చెప్పాను ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పాడు. ఇంతవరకు కూడా సార్ అది మాకు తెలియదు సార్, పట్టాలకి వెళ్ళలేదు, అది దాని కూడా జరగలేదు సార్. మా పల్లెలు ఏదే కానీ ఏమో మా పల్లెకి తొట్టి కానీ లోటు కానీ ఏదే నిజాపక్షమైతే చేస్తామండి. ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. మేనేజ్మెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎలక్షన్ ఉంటాడు, కూతురు గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు. ఈయన మేనేజ్మెంట్ నందిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. లోన్లు రాని బీసీ కంపౌండ్ ఏం రాని గ్రామాల్లో కమిటీలు మాట్లాడకుండా పోతే, మీరు మీటింగ్లు పెట్టుకోకపోతే, మీరు సమస్య మీద నా దగ్గరికి వస్తే, ఇందాక గాలికాపల్లి ఆయన వచ్చినాడు, పని అడిగినాడు, ఈ బూత్లో ఎప్పుడు మెజారిటీ వచ్చింది ఏమైనా అడిగినాడు. చేస్తా మనోడు చేస్తా, కానీ దండిస్తా. మీరు తల తెచ్చుకునే పరిస్థితి మీరు కల్పించుకుంటే మీ దౌర్భాగ్యం. నేనేం మొహమాటాలు పోను, పచ్చిగా చెప్తా. మీరు మీటింగ్ పెట్టుకోలే, మీకు ఎందుకు పని చేయలే? న్యాయమా కాదా? ఏ దూరమేమైనా మరి మీరు ఆలోచన చేసుకోండి. పని కావాలనుకున్నప్పుడు మనకు గౌరవం కావాలనుకున్నప్పుడు పని చేయాలి. అధికారం వస్తానే మనకు అన్ని కావాలి, కానీ బాధ్యతలు మర్చిపోతామని మళ్ళీ చెప్తాను. బాధ్యతలు మర్చిపోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మీరు మాట్లాడుకుంటా ఉంటే మీలో మీకు ఒకటి రెండు మామూలు నల్లజలు చాలా ప్రసిద్ధి ఏంటంటే లిటిగేషన్ ప్రసిద్ధి. నల్లజలు మండలము లిటిగేషన్ ప్రసిద్ధి. మీరు ఎవరికి వాళ్ళు పక్క పార్టీలకు కొట్లాడుతున్నారు, సొంత పార్టీలు భోజనం ఇస్తాంటారు. ఎప్పుడు అద్భుతమైనటువంటి మండలం తెలుగుదేశం పార్టీకి ఎందుకు మాట్లాడతానంటే ఈ మాట, బీసీలు ఎక్కువగా ఉండే మండలం ఇది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరించాలనుకునేటువంటి మండలం ఇది. అయినప్పటికీ అప్పుడప్పుడు మనం కుంటుపడతాము, దెబ్బతింటాము. ఎందుకంటే నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ లోపం అనేది మీరు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కూడా ఈ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మీకోసం నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం కానీ, నాయకత్వం కానీ, పార్టీ కానీ మా ముందు. మండల నాయకులు కూడా మీరు మారాల. ప్రతి నెల ఖచ్చితంగా మండల మీటింగ్ చెప్పాలి. వాళ్ళని అంటారని గ్రామ నాయకులు మీరు కూడా తప్పు చేస్తారు. వాళ్ళు మీటింగ్ పెట్టాక గ్రామాల్లో మీరు ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టారో చెప్పేస్తారు. ఎవరు పెట్టుకోరు. క్యాష్ ఏమైపోయిందంటే ఇక్కడ స్టేట్ దగ్గరికి వచ్చేసి మండలంలో ఇది అనేస్తే ఇది అయిపోయింది. ఇది తప్పు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. సిగ్గుతో మానంగా మీరు మీ గ్రామాల్లో మీటింగ్ పెడితే మండల మీటింగ్ పెడతాడు ఆయన. మీరు చేయరు, ఆయన పెట్టాలంటారు. మూడవది, 10 నెలల కాలం అయింది, 2 నెలలు పోతే జూన్ వస్తుంది. 2 నెలలు, ఈ 11వ నెల, 2 నెల, 12వ నెల, సంవత్సర కాలం పూర్తి. స్థానిక నాయకులు ఊళ్ళలో భూములు ఎవరన్నా పోనీకపోతే ట్రీట్మెంట్ యాక్ట్ ప్రకారం వెంటనే రెస్పాండ్ అవుతాము. మీకు పేపర్లో పిటిషన్ రాసుకోండి, ఏ గ్రామం అనేది వెంటనే దాన్ని పూర్తి చేస్తాము. అన్ని వాళ్ళు మీ చెరువులు తీయించేటువంటి కార్యక్రమంలో మొదట్లోనే రివ్యూ మీటింగ్లోనే దాన్ని పరిష్కారం చేసినాము. ఎక్కడైతే మేము టోటల్గా లైనింగ్ చేయగలము, చెరువులు క్లీనింగ్ చేయకుండా వెంటనే ఓపెన్ చేసి అది నీళ్ళు ఇచ్చేది ఏర్పాటు చేస్తాము.
కంపెనీలు కావు. నేను ఖచ్చితంగా ఉన్నానంటే ఖచ్చితంగా వస్తాను. నీళ్ళ ఇబ్బంది అనే చోట ఎక్కడ కూడా మీరు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం నువ్వు అప్లైతే అప్డేట్ చేయదు. జలజీవన్ మిషన్ కింద కానీ మండలు కానీ ఒక నయా పైసా వేరేదాన్ని పెట్టకుండా మీరు ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే ఫోన్ వేసి మోటార్ వేస్తుంటా అంటే నువ్వు రాజకీయాల్లో అప్డేట్ లేవు. వాస్తవం ఇది నీ తప్పదు. నువ్వు వచ్చేసి రీపేమెంట్ అనేది మైనారిటీలు కరెక్ట్ గా చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ రీపేమెంట్ లేదు. సబ్సిడీ తీసేసుకుని వదిలేస్తున్నారు. అందుకని ఇది కొద్దిగా ఇబ్బంది పడతాను. నేను మాట్లాడుతున్నాను. ఈ నువ్వు అన్నా చెప్పు తెలుసుకుంటా కదా, నాకు తెలుసులే. పేపర్ ఇప్పుడు నువ్వు అన్నా చెప్పు, ఏదో చెప్పు. మీకు అది రాలే ఇది రాలే మీ పక్కన వచ్చింది ఏది ఇచ్చినారని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ ట్రాప్ లో మీరు పడ్డారని మీరు పోతారు. జగన్మోహన్ రెడ్డి అనే వారికి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకొక 3 తరాలు అంటే మన తరము, మన తర్వాత తరము, దాని తర్వాత తరం వచ్చాక అప్పటికి ఆయన కూడా అయిపోయింది. మామూలుగా ఆయన సమాజం చెప్తా ఉంటాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేను 30 ఏళ్ళు ఉంటాను, ఆయనకి 54-55 ఏళ్ళు వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఆయన 30 ఏళ్ళు మాత్రం ఉన్నప్పుడు ఆయన 80 ఏళ్ళు వచ్చినా ఉంటాడు అంటాడు. అంటే ఆయన ఆలోచన విధానం పట్టుకుంది. మరి అంటే ఆయన 85 ఏళ్ళు అయినా ఆయన ఏమైనా అమ్ముతుందా? ఆయన ముసోడు కాడనుకుంటాను. శ్రీకాలం అనేది వయసు అనేది అందరికీ రోజు పెరిగేది. వడ్డీ అయినా వయసు అయినా రోజు పెరుగుతానే ఉంటుంది. దాన్ని కూడా ఆపలేడు. హాలిడేస్ లేవు దానికి. ఇది మర్చిపోతారంటే ఈ రకమైనటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ మొగ్గపెట్టేటువంటి కార్యక్రమం. ఈ వెసులుబాటు ఎక్కడ ఇస్తామంటే మనం కూర్చొని మాట్లాడుకోవడం. ఎంతసేపు మండల పార్టీ వాళ్ళు అంటే తయారైతున్నారు, గ్రామ కమిటీ వాళ్ళు అట్లా అవుతున్నారు, బూత్ కమిటీ వాళ్ళు అట్లా అవుతున్నారు. బాధ్యత ఏంటంటే మీటింగ్ పెట్టుకొని మన ఊళ్ళో పరిస్థితి ఏంటి, మనం ఎమ్మెల్యేలు కానీ మన మండల పార్టీ కానీ మనం ఏమడగల, మనం ఏం సమస్య పరిష్కారం చేస్తే మన ఊళ్ళో ప్రజలు మన ఎంత వస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా, ఓటర్లు ఎప్పుడు కూడా ఒక పార్టీకి నిలబడిపోరు. మనం చేసే మంచి పనుల నుంచే మనల్ని గెలిపిస్తూ ఉంటారు. మన మీద మంచి అభిప్రాయం ఉంటే మన ఎంట వస్తారు. మన ఎంట సదభిప్రాయం లేకపోతే మన ఎంట మనం 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000 రూపాయలు ఓటుకుంటే 4 రుసులు తీసుకురండి, నేను పరిష్కారం చేస్తాను కూడా మీరు పనిచేస్తాను. మీరు ఇంత ఆలోచన చేస్తా అంటే మీరు గ్రామాలను మీటింగ్ పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మంచిదా చెడ్డదా మీరే గుండెలు చేసుకుని ఆలోచన చేస్తున్నారు. అంతిమంగా మనకు అధికారం ఇచ్చిందే ప్రజలు. ఏ ఒక్క నాయకుడు నేను జల్లతో ఓట్లు వేసినాము, జల్లతో ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉందంటే అది గుర్తంతో ఓడిపోయింది. జల్లతో ఎవరికి కూడా ఓట్లేవు. మా బిఏ చంద్రనాథ గారికి ఫోన్ చేసి నేనే చెప్పేస్తాను, పలానా గ్రామంలో గ్రీవెన్స్ వచ్చింది అటెండ్ చేయాలి. వితిన్ 24 hours 24 గంటల్లోనే బోరేస్తాను, మోటార్ ఇస్తున్నాం, నీళ్ళ సమస్యను పరిష్కారం చేస్తాను. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. డీపీ కోసం తిరుగుతానే ఉన్నాడు. మీరు అదేదో దగ్గర ఉంటే ఆ డిఏ గారికి తీసుకెళ్ళుకున్నాడు. ఈయన దగ్గర పాల్గొనాల, ఆయన దగ్గర పాల్గొనాలి. మా దగ్గర సమస్య లేదు. ఎందుకంటే డీపీలు ఎప్పుడు లేనట్టు 10లో 70 ఇస్తారు అని చెప్పితే ఒక నియోజకవర్గానికి నేను కొట్లాడి 100 తీసుకొచ్చాను. 100 తీసుకొచ్చిన తర్వాత కూడా 1-2 నా దగ్గరికి ఇంకా వస్తాను. గతంలో మాదిరిగా వచ్చిన వాళ్ళకి నాకు 2 నెలలు టైం నేను ఎప్పుడు చెప్పడం లేదు, వెంటనే ఇప్పించేస్తాను. అది వీళ్ళు కూడా చెప్పినాను. కానీ మరి ఎందుకు కన్వర్ట్ చేసుకోవడం లేదో దానికి కూడా 24 గంటలు నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ పోతే ఉపాధి హామీ పథకం కింద మీ మండలానికి గతంలో గ్రాంట్ ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఎస్టిమేషన్స్ పెట్టుకోమని చెప్తాను. మళ్ళీ పనులు ఇస్తాను, మీరు చేసుకునే పనులే ఇస్తాం. మీకు 2 రూపాయలు ఒకే రంగాన్ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఒక తను. అంతేకాకుండా కొన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. మీ బంగాలు కూడా పిఎస్ అతను ఏమన్నా 8 ప్రతిస్తారు 8
ఆఫీసర్ పార్టీకి పోతే డబ్బులు మేము చెప్తాం ఆర్కేజీ సొంతంగా డబ్బులు కట్టుకుంటే గోపి సార్ పంచాయత్ సెక్రటరీ 1,36,000 ఏమన్నా చెప్తే ఈ జాతి అయితే చెప్పాను. అదే కానీ కూడా ప్రశాంత్ సార్ 2024 తెలిసి మీ దగ్గరికి వస్తా. అందరూ కారంగా ఇండియా ఆఫీసులు 5 రోజులు ప్రజల గురించి కానీ పార్టీ గురించి వాళ్ళ పార్టీ గురించి కానీ పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 10 నెలల కాలంలో మళ్ళీ ప్రజలను మొక్కబెట్టాలనే ఆలోచనతో వాళ్ళ కార్యకర్తలు కూడా మొక్కబెట్టాలనే ఆలోచనతోనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని మాటలు చెప్తా వస్తారని మధ్యకాలం మీరు లేదో వాస్తవంలో మీరు అర్థం చేస్తారు. నాకు తెలిసి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక 3 తరాలు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని చూస్తే నిలిపిపోయి ఉచ్చబోసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఆయన పరిపాలన కొనసాగించింది కానీ ప్రజలు. ఎందుకంటే ఎలక్షన్స్ నాటికి వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేదంటే వాళ్ళ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, కర్ణాటక మధ్య వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోవాలి. అదే విధంగా ఉపాధ్యాయ వర్గాల్ని బ్రాండీ షాపులుగా క్యూ లైన్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులు మర్చిపోవాలి. బాత్రూమ్లు కడిగించి ఫోటో కొట్టమని చెప్పినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మర్చిపోవాలి. పాపం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారని అనుకున్నాడు. 10 నెలలు ఎక్కువ మర్చిపోయినాడు. వీళ్ళందరికీ మామూలుగా ఎంత పెట్టా కానీ పుత్తూరు సామెత మామూలుగా ప్రజాస్వామ్యం ఏం చేసి అనేది ఒక దూరం వస్తుంది, ఇదే మనల్ని గెలిపిస్తుందనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ మామూలుగా సహజంగా సగటు మనిషి ఉన్నటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు పుంజుకొని మళ్ళీ ఎలక్షన్ గెలుస్తామనే భ్రమలో ఆయన బతుకుతున్నాడు. కానీ వాస్తవాలు నేను నిరంతరము ఎప్పుడు కూడా గమనించేటువంటి పరిస్థితి మీకు చెప్తాను. ఐవార్లు అప్పుడప్పుడు పోయి మాకు ఇంకా అది అంటున్నారు. కానీ మరి ఏం చేస్తారంటే ఈ వద్దు స్వామి వాడు మాత్రం వద్దునైనా మనం ఎక్కువ పర్వాలేదు కలిసి 3 నెలల జీతం వస్తామని ప్రశాంతంగా చెప్తాను. ప్రభుత్వాలు చేసుకుపోతే ఎంతైనా చేయించుకోవడానికి ఎంత చేసినా తృప్తి చెందినటువంటి పరిస్థితుల్లోకి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యం. దాన్ని ఎవడు మార్చలేడు. మన ఆలోచన ప్రజల్లో ఆలోచన కానీ మన ఆలోచన రాజకీయ పార్టీల ఆలోచన మారినప్పుడే దాంట్లో మార్పు వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ఏ మారినా లేదున్నాడు. ఏ మారలేదు. ఏ మారినా కూడా పాపం ఈ ప్రభుత్వంలో మా ఇంకా పూర్తి స్థాయిలో 100% మేము ఆశించినట్టు అన్ని కాళ్ళ కడియాలు, నడుము కొట్టాలు, నెత్తిన పాపిడి బిల్ల, ముక్కుపుడుగా ఇవన్నీ కూడా రాలేదు అని ఆలోచన వాళ్ళు వచ్చినా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటేది అయినా అంటున్నారు. ముందుకు వస్తా ఉంటాం. కాబట్టి వేరే నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి పోకడం లేవు, ఈ రకమైనటువంటి ధోరణ లేవు. మీరు ఒక రకంగా అదృష్టవంతులు. కానీ మీరు నన్ను పదే గుర్తిస్తా ఉన్నారు, పార్టీని గుర్తిస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా నేను చెప్పడం నా పార్టీ పరంగానే మీరు పార్టీని విస్మరిస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వాస్తవం అని చెప్పేసి కూడా మళ్ళీ హెచ్చరిక చేస్తాను. పార్టీ అనేది లేకపోతే మనం ఎవరు లేదు. మీరు గ్రామాల్లో కూర్చొని మాట్లాడుకుంటేనే పార్టీ కలుగుతుంది, సమస్యల పరిష్కారం జరుగుతాయి, గ్రామాల్లో నాయకత్వం బలోపేతం. అంతేగాని మా ఇంట్లో కూర్చొని నేను రాసిస్తానని చెప్పేసి మండల నాయకులు అనుకున్నా, నేను అనుకున్నా కూడా మనంతకు మనం ఇంత విషయం తీసుకుని రాజకీయంగా చచ్చిపోయే వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమంటున్నాను. కాబట్టి రోజు దగ్గర పెట్టుకొని ఈ రోజు నుంచైనా కొత్త రంగాన్ని నేను చెప్పినటువంటి కార్యాచరణని ఆచరణలో పెట్టమని చెప్పేసి కూడా మండల నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. వచ్చే రోజుల్లో మీకు ఏదైనా కష్టాలు ఉంటే ప్రతి నెల కూడా మీటింగ్ లో మాట్లాడుకోండి. సమస్య పూర్తి కాకుండా నా దగ్గర కూడా రండి. అంతేగాని గుంపులుగా నా దగ్గరికి వస్తానంటే నాకు కూడా సమయం 24 గంటలే ఉంటుంది. 6 మండలాలు ఉన్నాయి, 36 వార్డులు ఉన్నాయి, అది అభివృద్ధి ఒకటి ఉంటుంది. ఇవన్నీ రొటీన్ గా జరిగేవి. ఇవి కాకుండా మనం కొన్ని వాగ్దానాలు చేసినాం. ఇండస్ట్రియల్ కారిడార్ వాగ్దానం చేసినాం, టెంపుల్ టూరిజం అని వాగ్దానం చేసినాం. ఇవంతా చాలా పెద్ద కార్యక్రమాలు.
ప్రభుత్వం శక్తిని అంతా ఉపయోగించినా తీరనటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా మనం కేంద్ర ప్రభుత్వంతో పనిచేసుకుంటే కానీ ఆచరణకు నోచుకోలేనటువంటి కార్యక్రమాలు. కాబట్టి నాకు పనిచేసే టైం కూడా ఉంటుందా అని చెప్పి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. వచ్చే రోజుల్లో మీకు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. కొంతమందికి వచ్చేసి వాళ్ళు మమ్మల్ని మిమ్మల్ని పిలిచేది మీరు ఎంతమంది మీ గ్రామంలో పిలిచి కూర్చోబెట్టుకున్నారో ఫస్ట్ ఆలోచన చేసుకోండి. మళ్ళీ మమ్మల్ని పిలిచలేదని చెప్పి తెలియదు. అది పద్ధతి. అది కాకుండా మేమేమి చేయము, పార్టీని అంతా చేయాలా, పార్టీకి మాత్రమే బాధ్యత ఉంది. కల్పించిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి చెప్తున్నాను, తహసీల్దార్ ఆఫీసులో మాకు పట్టు జరగడం లేదు. దయచేసి మీరు అండగా భావించండి. హౌసింగ్ పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ ఉంది మీకు. రెండోది అంగన్వాడీ బిల్డింగ్ ఎక్కడది ఉప్పార్లపల్లిలో అంగన్వాడీ బిల్డింగ్ పూర్తయి నాకు తెలిసింది గత ప్రభుత్వాయంలో పూర్తయింది. గత ప్రభుత్వాయంలో తాళా చేసుకుంటే లేకపోతే వార్తల్లో కూడా వచ్చింది. ఇది వార్తల్లో వచ్చినాక 10 నెలల పాటు అధికారంలోకి వచ్చినాక 10 నెలల తర్వాత చెప్తారు 10 రోజుల్లోనే చేయించుకోవాల్సింది. ఫస్ట్ ఈ రోజు పోలీసుని వీటిని జాయింట్ యాక్షన్ పెట్టుకుని తాళాలు కొట్టేటువంటి పిల్లలు ఉంటే రెండే కోట్లు తక్కువ. వానికి సంబంధం లేదు. అధికారం తీసుకుని ఎవరో వచ్చినాడంటే క్రిమినల్ కేసు పెట్టండి. క్రిమినల్ కేసు పెట్టకపోతే మీరు వెళ్ళిపోతారు. బెదిరించేది వస్తే క్రిమినల్ కేసు పెట్టండి. ఇది ఈ రోజు క్లియర్ చేయాలి. మీటింగ్ అయితేనే 4 గంటల లోపల నాకు అంగన్వాడీ జ్ఞానం పిల్లలకు అమ్మ చెప్పండి. డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు, లోన్లు తీసుకున్నటువంటి వ్యక్తులు సబ్సిడీ వాడుకొని మిగతా చేసేటువంటి కల్చర్ డెవలప్ అయింది. అది మంచిది కాదు. మనం ఏదైనా ఒక రుణాన్ని తీసుకుంటే దాన్ని ఒక పనికి వెచ్చించి దాని మీద పని చేసి దాంట్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ సాధించి 4 రూపాయలు సంపాదించుకొని బ్యాంకు కట్టేటప్పుడు బ్యాంకు వడ్డీతో సహా కట్టి దాంతో పాటు మనకు ఒక ఇద్దరికి పని కల్పించగలిగేటువంటి పరిస్థితి ఉన్నా లేదు, మనం స్వయంగా ఉపాధి కల్పించుకునేటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాని ముఖ్య ఉద్దేశం అనేది నెరవేరుతుందని చెప్పేసి మీరు అందరూ మర్చిపోతా ఉన్నారు. అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఎందుకు తక్కువ వస్తానని చూస్తే రీపేమెంట్ లేదు, యూనిట్స్ లేవు. అందుకనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఈరోజు రోజు నేను కదిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకా చెప్పిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ జిల్లాలో అత్యధికంగా రుణాలు నేనే మంజూరు చేస్తాం మన నియోజకవర్గానికి. నేను చెప్పినటువంటి మాట కట్టుబడి ఈ రోజు చెప్తున్నా మన నియోజకవర్గానికి అత్యధికంగా కేటాయించబడ్డాయి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎందుకంటే సంఖ్య ఇందాక అబ్బాయి చెప్తాడు తనకల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి తనకలు ఇచ్చినారన్న పాపులేషన్ వైతే ఫ్లోరైడ్ బేసిస్ లోనే ఇచ్చినారు. ఎస్సీ కార్పొరేషన్ తక్కువ రుణాలు ఇచ్చినారు. దీన్ని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలని నేను ఉన్నాను. ఎందుకంటే అంతిమంగా మనం కొద్ది మందికైనా వెసులుబాటు కల్పించకపోతే కేవలం చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో చేసి ఏమవుతుందంటే అశాంతి నెలకొంటుంది, లేదంటే అసూయ నెలకొంటుంది, లేదంటే పక్కన చూసి బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంతేనా అని చెప్పేసి వీటిని పరిష్కరించాలని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని దీని మీద మేము ఎక్సైజ్ చేస్తాము, దాన్ని ఖచ్చితంగా పని చేపిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. కొటాక మహిళల సమస్య చెప్తున్నాడు, కన్సిడర్ చేయడం లేదు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వని చెప్పేసి. ఏ లోన్స్ అయినా కన్సిడర్ చేయడం లేదనేది ఉంది. ప్రైమ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాను. ప్రైమ్ బ్యాంక్ అంటే మన జిల్లాకు ఒక బ్యాంక్ ఉంటుంది, కెనరా బ్యాంక్ ఇస్ ప్రైమ్ బ్యాంక్ మనకి లీడ్ బ్యాంక్. ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి అవసరమైన కలెక్టర్ గారితో మాట్లాడి కొటాక్ మహీంద్రా బ్యాంకు నేను సుస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పిస్తా, నల్లజర్ల మండలంలో లోన్ గురించి కన్సిడర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునే పనిచేస్తామని. నీటి ఎద్దడి ఎండాకాలంలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి మనం గతంలో కూడా చూసాం. కానీ ఈసారి ఎండాకాలం మొదలు కావడానికంటే ముందే నేనే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించుకున్నా, అంతే స్థాయిలో ఎంపీడీ వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎస్సీ గారిని కూడా కదిలికి పిలిపించి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అక్క అన్నగారి గారికి, పెద్దలు మహబూబ్ గారికి, బషీర్ గారికి, శివాడు గారికి, గారికి, నాగభూషణ నాయుడు గారికి, అశ్వత్ నాయుడు గారికి, రమణానికి, అంజనాపానికి, నాయుడు గారికి, మా
గౌడ్ గారికి, అశ్వత్థానికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాతోటి తెలుగుదేశం పార్టీ సహచరులకి, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ మీటింగ్లు ఎందుకు పెడతానంటే మొదటిగా మండల పార్టీ మీటింగ్లు, మీ మండల పార్టీ నాయకులకు మీటింగ్లు పెట్టడం, వాళ్ళని పెట్టమని చెప్తే తాత్కాలిక ఉంటారు. వాళ్ళకి ఏమనుకుంటాడంటే రోజుకో పని చెప్తా ఉంటారని ఆలోచన చేస్తారు. కేఎస్ఎస్, అదేవిధంగా క్లస్టర్లని, అదేవిధంగా ఓటర్ వెరిఫికేషన్ వరుసగా చేపిస్తున్నారు. మమ్మల్ని రెస్ట్రిక్ట్ ఉండేది అన్నీ కూడా మన కోసం చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఎవరు ఊళ్ళో వాళ్ళ కోసం చేయండి, పార్టీ బలోపేతం కోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఇది ఒక పక్కన మన గీత తీసుకొని పోతా ఉంటే రెండో గీత ఏముంటుందంటే అధికారం, పరిపాలన. అధికారం వచ్చిన 10 నెలల కాలంలో మీరు కూడా కష్టం చేసుకుంటారు. మీ అందరి కష్ట ఫలితమే ఈరోజు నేను ఎమ్మెల్యే అయింటాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింటారు. దాన్ని ఎవరు విస్మరించారు కావాలి. ఆ కష్టపడిన తర్వాత గ్రామాల్లో మీరు కొన్ని వాగ్దానాలు చేసుకుంటారు, లేదు నాయకత్వాన్ని కోరుకుంటారు, కొన్ని పనులు చేస్తామని చెప్పుకుంటారు. వీటన్నింటినీ నిర్వర్తించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నా మీద కూడా ఉందని చెప్పేసి మరి ఎదురు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందాక ఎస్సీ కార్పొరేషన్ సోదరుడు చెప్పినాడు లోన్ గురించి, తెలుసు నాకు ఆ సమస్య తెలుసు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కొద్దిమందిని మీరు అప్లై చేసుకుని మీ మండల నాయకుడికి అప్పచెప్పినా గ్రామాల వారీగా కూర్చోబెట్టి చేయమని నా ఆలోచన విధానం మొదటి నుంచి కూడా స్పష్టంగా చెప్తున్నా. ఎన్నికల ముందు నుంచి కూడా బూత్ కమిటీ, గ్రామ కమిటీ కూర్చొని మీ గ్రామంలో మీరే నాయకత్వం తీసుకోండి, డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించండి, మీకు నాయకత్వం వస్తుంది. స్థానిక నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని ఎన్నికల ముందు చెప్తున్నాను. ఎన్నికల తర్వాత కూడా అదే అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాను. అందులో భాగంగా మీరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చినా మీ ఊళ్ళో సంతకాలు చేసింది. అదే రకంగా మీరు అడ్మిట్ పోస్ట్ కావాలన్నా మీరు సంతకాలు చేసిందని నేను చేసినాను. అంతే స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లోన్స్ ఏదైతే ఉందో వాటి కూడా ఉన్నటువంటి సంఖ్యలో మీరు పేరు ఇస్తే నేను చేస్తాను. మా సొంతంగా మా ఆలోచన నా ఆలోచన ఎక్కడ మీ మీద ఉంటుందా. మూడోది ఏమంటే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తే మీకే ఎక్కడ కూడా మేము వాళ్ళ, లేదంటే మేమేదో కథనం చేయాలి. మండలానికి ఇచ్చినాం, మండల గ్రామస్థాయి నాయకుడికి అప్పచెప్పాం. ఇంకా ఉపయోగ ప్రభుత్వం ఒకసారి కొన్ని నిధులు వస్తే రెండోసారి కొన్ని నిధులు వచ్చేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ అయిపోయింది, మేలే వచ్చింది. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా పెట్టేటట్టుంటే మండలానికి ఒక 2 కోట్లు 1.5 కోట్లు మీరు ఎస్టిమేషన్ చేయండి. ప్రతి గ్రామాన్ని మండల నాయకులు చెప్తున్నా. నేను మీ దగ్గరికి టైం తీసుకొని నాకున్న ఒంటిలో కూడా మీ దగ్గర రాగలుగుతాను, కానీ మీ నాయకులకు అయితే టైం లేదు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు లేకుండా మనం లేవు. ఇది వాస్తవం. వాళ్ళు లేకుండా మనం ఉన్నామంటే మనం సర్వస్వం కోల్పోతాం. గుర్తు పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనే మనం వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందరికీ అన్ని డబ్బులు ఏమొస్తాయి, పనులు వస్తాయి వాళ్ళు అనుకోరు. అరే మా మమ్మల్ని పట్టించుకుంటానడా లేదా, మమ్మల్ని ఇంటానడా లేదా, అసలు మమ్మల్ని గౌరవిస్తానడా లేదా అనేది చాలా మంది ఆశిస్తారు. అంతకుమించి ఆశించేది ఉండదు. అందరినీ గౌరవించడం అంటే మీరు మొండి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ మాట్లాడి ప్రేమగా పలకరించుకుంటే ఏం ఎట్లుంది, మిమ్మల్ని ఏముందని అడిగితే చాలు. వాళ్ళే సంతోషంగా భుజాలు సరుసుకొని మరీ పనిచేస్తారు. పనులు చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. పనులు చేస్తాం. మన శక్తి మేర శక్తి మించి కూడా చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. సమస్యల గురించి కొత్తగా నాకు ఏ గవర్నమెంట్ మీరు చెప్పే ప్రతి సమస్యకు నేను ఫింగర్ టిప్ మీద ఆన్సర్ చెప్తాను. అందరినీ చెప్పినారు. అది నేను పూర్తి స్థాయిలో అవగాహన చెప్పినాను. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉందని చెప్పినాను. రెండోది ఎస్సీ కార్పొరేషన్. ఎస్సీ కార్పొరేషన్ సమస్య ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నోట్స్ ఇస్తున్నారో ఇన్ని తెలిసినా కూడా మీరు ప్యాక్ అయిపోయింది. వచ్చేది స్టేజ్ దగ్గర వచ్చి మండల కమిటీలో ఇంకో ఇక్కడ ఎమ్మెల్యే వాడికి దగ్గరకు వస్తారు కాబట్టి నాకు ఇట్లా నేను రాకుండా నన్ను చెప్తాను. నా బాధ్యత, నాకు ఒక కృతజ్ఞత ఉంది మీరంటే. నా ప్రతి కష్టంలో, పార్టీ ప్రతి కష్టంలో మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆ గౌరవం కానీ, ఆ గుర్తింపు కానీ, మీ గ్రామాల్లో మీ నాయకత్వం కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది.
మేము ఎప్పుడు మర్చిపోం మీ త్యాగాలని కానీ మీరు పడిన కష్టాన్ని కానీ. నేను కష్టపడ్డానని చెప్తాను, మీలో ప్రతి ఒక్కరూ కష్టపడితేనే అధికారం వచ్చింది. నేను ఒక్కరిని కష్టపడితే రాలేదు. అంతే బాధ్యతతో అధికారం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేయాల్సిన విధానంలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి తెలియజేస్తాను. గ్రామాల్లో నెలకు ఒకసారి అర్ధగంట కూర్చునే ఏమైంది సమస్యలు చెప్పండి. అర్ధగంట టైం ఉండదు. కలిగే ఏదన్నా పనికి వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేసి అది కాదా ఇది కాదని చెప్పేసి వాగ్దానం పడతారు. మీరు గ్రామాల్లో రెజల్యూషన్ పాస్ చేసి పంపించండి, ఆ 10 గుంటలు చూసామని అందరూ కూర్చొని మేము ఈ నెలలో ఈ మీటింగ్ పెట్టుకున్నాం, మా గ్రామంలో ఇది కావాలి మాకు తీర్మానం తీసుకుని పేపర్ పంపించండి. మా ఆఫీసు కూడా నేను మీటింగ్ పెట్టుకొని చెప్పినా. మీరు మన ప్రజలు లేకపోయినప్పుడు చెప్పే ప్రతి క్రియాల్ని రికార్డ్ చేయండి. వచ్చిన తర్వాత సిస్టంలో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి దానికి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పరిష్కారం జరిగిందా లేదా, పరిష్కారం జరగకపోతే ఎందుకు జరగలేదు, వేరే విధంగా భూమి తెప్పించేది మీ పట్టాలు ఇస్తాం. అక్కడ కాకపోయినా మంగపురం పువ్వులు, చెరువుపురం పువ్వులు ఇట్లాంటి లేకుండా ఎడలు 1 ఎకరా మీకు ఎంతమంది చూపించేసి 70 కూడా నేను తహసీల్దార్ గవర్నమెంట్ ల్యాండ్ చూసి ఆడేది ఖాళీ తెప్పిస్తాను. చూడలేదా చెట్ల కట్టేద్దాం లేదా ఊరే బాగుంది. గంగమ్మ గుడి కట్టుకుంటాను మా ఊరికి సీసీ రోడ్ నేను యాక్సిడెంట్ అయినా కోరి ఉంది. మా ఊరికాడ చాలా ఇబ్బంది అయిపోతుంది. అల్లుకుంటా సీసీ రోడ్ ఇంపార్టెంట్ పండలేదు అంత స్వీట్ ఎక్కువ. గిరేనా కొంచెం సైడ్ ఈ సమస్య అనేది నల్లజల్లు మండలంలో, తరకల మండలంలో రెవెన్యూ సమస్యల మీద పరిష్కారం దొరకనటువంటి పరిస్థితులు మీ 2 మండలాలు కూడా ఏర్పడినాయని నాకు అర్థం ఉంది. అందుకనే చెప్తాండా ఆ రెండింటికి కూడా ఈ వారంలో మీకు పరిష్కారం కూడా చూపిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.